హెచ్ఎండిఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి ఎక్కడ అడ్డంగా దోచుకున్నాడు, అందిన కాడికి వెనకేసుకున్నాడు, బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టాడు, అవినీతి లీలలు బట్టబయలయ్యాక పరారయ్యాడు. వారం దాటుతోంది. 6 టీంలు వెతుకుతున్నా పురుషోత్తం రెడ్డి అడ్రస్ ఇప్పటి వరకు దొరకలేదు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో వాణిజ్య భవన నిర్మాణాలు, స్థిరాస్తి సంస్థల వెంచర్లకు అనుమతులిచ్చేది ఈయనే. దీంతో అందినంత దోచుకోవడానికి రాజమార్గం దొరికింది. మరి ఈ అవినీతి అనకొండ సంపాదించింది ఎంత, ఎవరి పేరున ఎంత దాచాడు, ఎక్కడికి పరారయ్యాడు, ఈ దాడుల గురించి ఎవరు ఒప్పందించారు మొదలైన అంశాలపై ఏసీబీ దృష్టి పెడుతోంది. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. హెచ్ఎండిఏ అక్రమార్కుడు పురుషోత్తం ఆస్తుల చిట్టా 200 కోట్లను దాటుతోంది. ఇప్పటికే 2 బినామీలను అరెస్ట్ చేసి ఏసీబీ పురుషోత్తం ఎవరి పేరున ఎంత దాచాడో గుట్టు విప్పేందుకు ప్రయత్నిస్తోంది. పురుషోత్తంకు చెందిన ఫామ్ హౌస్ తో పాటు పలు ఇళ్లను స్వాధీనం చేసుకుంది, ప్రాపర్టీస్ ను సీజ్ చేసింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మరిన్ని బినామీల గుట్టు వెలుగు చూస్తోంది. పురుషోత్తం వెనకేసుకున్న దాంట్లో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినట్టు తెలుస్తోంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు పెట్టిన బినామీలను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. మరోవైపు ఐటీతో పాటు ఈడీలను కూడా పురుషోత్తం ఆస్తులపై విచారణ జరపాలని ఏసీబీ కోరుతోంది. ఎంత సంపాదించాడు, బినామీలు ఎందరున్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, వెతికే కొద్దీ కొత్త నిజాలు వెలుగు చూస్తున్నాయి. పురుషోత్తం సంపాదించింది వెనకేసుకోవడానికి ప్లాన్డ్ గా చాలా మంది బినామీలను ఏర్పాటు చేసుకున్నాడని ఏసీబీ చెబుతోంది. ఈ బినామీల చిట్టాను కూడా త్వరలోనే బయటపెడతామని ఏసీబీ అంటోంది. 100 కోట్లు వెనకేసుకున్న పురుషోత్తం బినామీలను గుర్తించే పనిలో ఏసీబీ ఉంది. పురుషోత్తం అక్రమార్జన అంతా రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న పురుషోత్తం రెడ్డిని పట్టుకునేందుకు ఏసీబీ 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా లొంగిపోతే మంచిదని, లేకపోతే చర్యలు తీవ్రంగా ఉండబోతున్నాయని ఏసీబీ హెచ్చరిస్తోంది. పురుషోత్తం ఎలా పారిపోయాడు, ఎక్కడున్నాడు, ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. 2వ తారీఖు నుంచి పురుషోత్తం పరారీలో ఉన్నాడు. అసలు పురుషోత్తం తప్పించుకోవడం వెనక ఎవరి పాత్ర ఉంది? హెచ్ఎండిఏ డైరెక్టర్ ఇంట్లో సోదా అంటే అందరికీ తెలిసే వ్యవహారం కాదు. చాలా కాన్ఫిడెన్షియల్ గా కొద్ది మంది టీం కనుసన్నల్లో మాత్రమే జరిగే వ్యవహారం ఇది. కానీ పురుషోత్తంపై జరుగుతున్న దాడి ముందుగానే లీక్ అయింది. ఏసీబీ అధికారులు ఇంటికి రావడానికి కొద్ది గంటల ముందే పురుషోత్తం, అతని బినామీ బావమర్ది శ్రీనివాస్ రెడ్డి 2 కుటుంబాలు సైలెంట్ గా సైడ్ అయ్యాయి. ఇదెలా జరిగిందో ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. పురుషోత్తం విదేశాలకు పారిపోకుండా ఏసీబీ లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఓ పక్క పురుషోత్తంని వెతుకుతూ, మరోపక్క బినామీల భరతం పట్టే పనిలో ఏసీబీ ఉంది.